good afternoon officers. Time for today's current affairs videos on 3rd July 2025. 5 to 6 important topics are there. Let's have a quick glance. First topic చూద్దాం. అసలు ఏమేమి టాపిక్స్ ఈరోజు డిస్కస్ చేయబోతున్నామో క్విక్గా చూద్దాం. ఫస్ట్ ఏమో AI in India. This whole topic talks about there is no big strategy for India right now. ఉన్నాయి, but we are not thinking of the future. అది basic idea. Second, rephasing global development finance. This is also a very important topic. Topic number 1. Topic number 2. Next, gig workers మీద ఒక బ్యూటిఫుల్ ఆర్టికల్ వచ్చింది. Number 3. And deaths in sanctuary. Tigers, elephants చచ్చిపోతున్నాయి. So that's also a very important topic. And finally, moon dust. It is less harmful than earth dust. So ఇది topic number 5. And how did India universities rankings ఉన్నాయి according to QS. So topic number 6. So ఈ టాపిక్స్ మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్ ఆన్ ద ఫస్ట్ టాపిక్. AI ఇన్ ఇండియా స్ట్రాటజీ మస్ట్ ప్రిసీడ్ మిషన్. సో మిషన్ స్టార్ట్ చేసే ముందు స్ట్రాటజీ ఉండాలి, ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి, ఎట్లా చేయాలో అనేది ఓవరాల్ స్టోరీ లైన్ ఆఫ్ దట్ పర్టికులర్ ఆర్టికల్. టుడేస్ మోస్ట్ ఆఫ్ ది ఆర్టికల్స్ డోంట్ హ్యావ్ టూ మెనీ కాన్సెప్ట్స్ బట్ మేజర్లీ ఫ్యాక్ట్ బేస్డ్ అండ్ ఎసెన్స్ బేస్డ్ థింగ్స్ ఓన్లీ. సో క్విక్ పాయింట్స్ ఫర్ యూపీఎస్సీ చూసుకుంటే సరిపోతుంది ఫర్ దీస్ టాపిక్స్. అంటే జ్యూసీ టాపిక్స్ అంటూ ఏం లేవు ఈరోజు ఎక్సెప్ట్ the killing of the wildlife animals. Apart from that, all the topics are like very normal. So AI మీద మనం చాలా వీడియోస్ చేసాం. సో ఇట్స్ జస్ట్ ద సేమ్ థింగ్. ఒక క్విక్ గ్లాన్స్ కొట్టేద్దాం దాని మీద. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ వన్. సో అండర్ AI మిషన్ అండర్ MeitY. MeitY అంటే ఏంటిది? మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ IT. సో అండర్ సెక్షన్ 8 వితౌట్ క్లియర్ నేషనల్ AI స్ట్రాటజీ లేదు. నో national AI strategy. That means there is no direction. If there is no direction, what will happen? Execution అనేది భయంకరంగా తగ్గిపోతుంది. పాలసీలో కన్ఫ్యూజన్ ఉంది. ఇది మేజర్ పాయింట్. నెక్స్ట్, అది కాకుండా ఎప్పుడు మనకు ఉండేది బ్యూరోక్రాటిక్ సెట్ బ్యాక్, ల్యాక్ ఆఫ్ స్ట్రాటజీ, టెక్ గవర్నెన్స్ కరెక్ట్గా లేదు. సో ఎస్పెషల్లీ AI స్టాక్ ఇన్ డిఫెన్స్ వెరీ డేంజరస్. ఎందుకంటే ఈ కాలంలో మనం మిలిటరీ, ఆర్మీ, నేవీ అన్నీ కూడా AI బేస్ మీద చేస్తున్నాము. దానివల్ల ఈజీగా మన ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకి దొరికే అవకాశం చాలా ఉంది. దానివల్ల నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా చాలా చాలా ఉంది. అది బేసిక్ ఐడియా. సో ల్యాక్స్ ఇండియాస్ AI స్టాక్ ఇన్ డిఫెన్స్, ఇన్ఫ్రా అండ్ ఇంటెలిజెన్స్ డిపెండ్స్ ఆన్ ఫారెన్ టూల్స్. సో మన ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నట్టే. ఇండిజినైజేషన్ సరిగా లేదు. దీనివల్ల ఒక స్ట్రాటజిక్ థ్రెట్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే టెక్నాలజీ సావర్నిటీ కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే మన యాక్టివిటీస్ అన్ని కూడా వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి మన సావర్నిటీ కాంప్రమైజ్ అవుతుంది. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే ఇంపోర్ట్ రిలయన్స్ భయంకరంగా ఉంది, సర్వైలెన్స్ రిస్క్ చాలా నాస్టీగా ఉంది, డిజిటల్ డిపెండెన్సీ టూ మచ్గా ఉంది. దీస్ ఆర్ ద పాయింట్స్ దట్ ది ఆథర్ మెన్షన్. సో పబ్లిక్ డేటా ప్లాట్ఫామ్కి కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం లేవు. సో దీనివల్ల బిగ్ టెక్ కంపెనీస్ భయంకరంగా డామినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల పబ్లిక్ ట్రస్ట్ భయంకరంగా ఇరోడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా కార్పొరేట్ ఓవర్ రీచ్ టూ మచ్గా ఉంది, చెక్స్ అసలు లేవు, పవర్ ఇంబ్యాలెన్స్ భయంకరంగా ఉంది. సో ఆవిడ రాసిన ఆర్టికల్ ప్రకారంగా దీస్ ఆర్ ద మేజర్ పాయింట్స్ దట్ వీ హ్యావ్ టు కలెక్ట్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇప్పుడు ఇదంతా కూడా ఏంటిదంటే కరెంట్ స్టేటస్. కరెంట్ స్టేటస్ ఆఫ్ AI ఇన్ ఇండియా. So if you get an essay like that or a question which says what is the current status of AI in India, ఈ పాయింట్స్ అన్ని కూల్గా మెన్షన్ చేసేయడమే. దానివల్ల మీకు పాయింట్స్ మంచిగా వస్తాయి. అండ్ ఇట్ ఇస్ ఆల్ ఫ్యాక్ట్ బేస్డ్ కాబట్టి యూ విల్ గెట్ మోర్ మార్క్స్. దట్స్ ద హోల్ గేమ్. నెక్స్ట్, కంపెనీస్ లైక్ TCS, ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఆల్రెడీ 65,000 జాబులు పీక్ పడేశారు బికాస్ ఆఫ్ ద యూజ్ ఆఫ్ AI. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ భయంకరంగా దెబ్బతినే ఛాన్స్ ఉంది. ఇంకో పెద్ద ప్రాబ్లం ఏఐతో ఏంటంటే ఇట్ యూజెస్ టూ మచ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. బై 2030 కొన్ని మిలియన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ వోల్ట్స్ వాడే ఛాన్స్ ఉంది. సో డేటా సెంటర్ ఎనర్జీ అనేది చాలా పెద్ద ప్రాబ్లము. ఇట్ మే డబుల్ బై 2030. ఓకే, నెక్స్ట్, దీనివల్ల ఏం క్రియేట్ అవుతుంది? ఒక జాబ్ క్రైసిస్ క్రియేట్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెస్ కూడా భయంకరంగా పెరుగుతుంది. ఎందుకంటే AI యూజెస్ GPUs, that is graphical processing units, which require huge amounts of energies which are in the form of qubits అంటారు. సో ఆ క్యూబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల AI డ్రివెన్ లే ఆఫ్స్, ఎంప్లాయ్మెంట్ నుంచి పీకేస్తున్నారు బికాస్ నీ వర్క్ AI చేస్తుంది. ఓవర్లోడ్ భయంకరంగా పెరుగుతుంది, ప్రొజెక్షన్స్ భయంకరంగా ఉన్నాయి. దీనివల్ల GPAI, దట్ ఫర్ గ్లోబల్ సౌత్ బట్ ల్యాక్స్ హోమ్ గ్రోన్ AI పాలసీ.
మనమేమో ప్రపంచాన్ని అందరికీ ఎట్లా టెక్నాలజికల్గా ప్రోగ్రెస్ కావాలో చెప్తున్నాము, మనకే ఒక స్ట్రాటజీ పర్ఫెక్ట్గా లేదు అని ఆథర్ ఉద్దేశం. సో గ్లోబల్ లీడర్షిప్స్ లూప్స్ ఫాలో అయిపోతుంది. డొమెస్టిక్ క్లారిటీ లేకపోతే మీ కంట్రీలో మీరు సరిగా చేస్తే అప్పుడు మా కంట్రీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముతారు, మీ కంట్రీలో సరిగ్గా లేకపోతే మమ్మల్ని ఎట్లా నమ్ముతారు అనేది ఫారిన్ ఇన్వెస్టర్స్ ఫీలింగ్. సో పార్టిసిపేషన్, వీక్ ఇంటర్నల్ ఎలిమెంట్ అండ్ సాఫ్ట్వేర్ మిస్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ ఉంది. దీస్ ఆర్ ఆల్ ద రిజల్ట్స్ ఆఫ్ AI popping up and not having a proper national policy and how AI should be taken forward. So these are all the current status of AI programs in India. This is matter. So moving on, next topic, rephasing global development finance. మొత్తం డబ్బుల గురించే క్విక్గా ఒక గ్లాన్స్ కొడదాం. సో దీంట్లో ఒకసారి చూసుకుంటే జాగ్రత్తగా ఇండియాస్ ఎక్స్పాండింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్. సో ఇండియా డెవలప్ అవ్వడానికి చాలా ఫైనాన్స్ కానీ డబ్బులు అవుతున్నాయి. గ్లోబల్ సౌత్ కాంపాక్ట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా చేస్తున్నాం. ఫైనల్లీ గ్లోబల్ ఓడిఏ అంటే అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్, ఇది డిక్లైన్ అవుతుంది. ఇది మేజర్ పాయింట్. ఇది కాకుండా ట్రయాంగులర్ కోఆపరేషన్ TRC, ట్రయాంగులర్ కోఆపరేషన్ రైజ్ అవుతుంది. రైజ్ ఆఫ్ ట్రయాంగులర్ కోఆపరేషన్ అండ్ ఇన్వెస్ట్మెంట్ గ్యాప్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకు మేజర్ ప్రాబ్లం ఇన్వెస్ట్మెంట్ గ్యాప్స్. సో మొత్తం ఆర్టికల్ ఈస్ కవరింగ్ ఓన్లీ దీస్ 5 మేజర్ టాపిక్స్, అంటే మేజర్ పార్ట్స్ ఆఫ్ ద హోల్ ఆర్టికల్. సో ఆర్టికల్కి మనం ఒక ఫీచర్స్ రాసాము, ఇంపాక్ట్స్ రాసాము, కీ డేటా ఏంటో కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీరు ఇంతకంటే పెద్దగా రీసెర్చ్ చేసేది ఏం లేదు దీంట్లో. ఈ పాయింట్ తీసుకోండి, ఎగ్జామ్లో రాసేయండి ఇఫ్ యూ గెట్ ఎనీథింగ్ అబౌట్ గ్లోబల్ ఫైనాన్స్ సిస్టమ్. సో లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ వన్, ఇండియాస్ ఎక్స్పాండింగ్ డెవలప్మెంటల్. ఫస్ట్ వన్ చూద్దాము, ఇండియన్ ఎక్స్పాండింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఐడియా స్కీమ్. ఐడియాస్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. సో లైన్ ఆఫ్ క్రెడిట్ సరిగా లేదు, దట్ ఈస్ అ బేసిక్ ప్రాబ్లమ్. ఇండియాస్ ఫైనాన్షియల్ ఫ్లోస్ రోజ్ ఫ్రమ్ $3 billion to $7 billion. డబ్బులు ఎక్కువ వచ్చేసినాయి కానీ ఏం చేయాలో తెలియట్లేదు. సో దీనివల్ల 130% గ్రోత్ బికాస్ ఆఫ్ ఐడియాస్ సపోర్టెడ్ బై 75+ కంట్రీస్ గ్లోబల్లీ. అది కరెంట్ పరిస్థితి ఆఫ్ ఎక్స్పాండింగ్ డెవలప్మెంట్ ఫైనాన్స్. సో మనకి డబ్బులు వస్తున్నాయి కానీ ఆ డబ్బుల్ని ఏం చేయాలో కరెక్ట్గా స్ట్రాటజీ లేదు. గ్లోబల్ సౌత్ కాంపాక్ట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఎట్లా ఉంది. మనం వి ఆల్రెడీ నో గ్లోబల్ సౌత్లో ఇండియా ఇస్ ఎ లీడింగ్ ఫార్మా హెడ్. అది కాకుండా వీఆర్ టేకింగ్ లాట్ ఆఫ్ లీడర్షిప్ రోల్స్. సో దానికి మనకి ప్రెజెన్స్ పెరుగుతుంది, కెపాసిటీ బిల్డింగ్ కూడా పెంచుకోవాలి. వాక్స్ 2024 GDC కాంపాక్ట్ నాలెడ్జ్ అండ్ టెక్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో GDC అంటే గ్లోబల్ డెవలప్మెంట్ కాంపాక్ట్, VOGS అంటే వాయిస్ ఆఫ్ గ్లోబల్ సౌత్ సమిట్. ఇండియా ఇస్ బికమింగ్ GDC as well as a voice of the global south. దీనివల్ల కన్సెషనల్ ఫైనాన్స్ కెపాసిటీ బిల్డింగ్ ఇన్ డెవలపింగ్ నేషన్స్ మన వల్ల జరుగుతుంది, దట్ ఇస్ ద బెస్ట్ పార్ట్. సో దీనివల్ల PM మోడీ గారు వాక్స్ 2024లో ఫోకస్ ఆన్ కెపాసిటీ, కన్సెషనల్ ఫైనాన్స్ అండ్ టెక్ ట్రాన్స్ఫర్. సో ఆయన మెన్షన్ చేసిన పాయింట్స్ బేసికల్గా అవి. నెక్స్ట్, డిక్లైన్ ఇన్ గ్లోబల్ ఓడి అంటే చెప్పాను కదా, అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. సో ODA ప్రొజెక్షన్స్ డోనార్స్ సరిగా లేరు. సో లీజ్ డెవలప్డ్ ఎకానమీస్కి మనం ఏం చేయలేకపోతున్నాం. LDC అంటే లీజ్ డెవలప్డ్ ఎకానమీ, ODA అంటే అఫీషియల్ డెవలప్మెంట్ అసిస్టెన్స్. సో బేసికల్గా డెవలపింగ్ కంట్రీస్కి ఇండియా ఇంకా చేయొచ్చు అని బేసికల్గా ఐడియా. సో ODA may fall 45% to 97 billion from 2023 to 214 billion. 97 billion to 214 డెవలప్మెంట్ అసిస్టెన్స్ తగ్గిపోయే ఛాన్స్ ఉంది. దానివల్ల గ్లోబల్ మనం ప్రపంచానికి అందించే ప్రాజెక్ట్స్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ భయంకరంగా పడిపోయే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల రీపేమెంట్ రిస్క్ ప్రాబ్లము, డోనార్ ఫెటిక్, OECD's DAC అంటే డెవలప్మెంట్ అసిస్టెన్స్ కమిటీ కంట్రోలింగ్ ఫెడింగ్. సో దీస్ ఆర్ ఆల్ ద పాయింట్స్ దట్ యూ హ్యావ్ టు రైట్. సో మీరు అనుకోవచ్చు ఏంటి PPTలో చదువుతున్నారు సార్ అని, అది కాదు పాయింట్. అక్కడ మీరు రాయాల్సిన పాయింట్స్ ఏంటో మేము క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సో మీరు ఒకసారి ఆర్టికల్ చదువుకుని ఈ పాయింట్స్ చదువుకుంటే మీరు కలెక్ట్ చేయాల్సిన పాయింట్స్ ఇవి, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే యూ ఆర్ రైటింగ్ అన్ ఎగ్జామినేషన్. దిస్ ఇస్ నాట్ జస్ట్ ఫర్ నాలెడ్జ్ పర్పస్, ఇట్ ఈస్ ఫర్ అన్ ఎగ్జామ్ పర్పస్. సో ఎగ్జామ్ ఓరియంటేషన్ ఆఫ్ దోస్ హూ ఆర్ వెరీ సీరియస్, ఐఎమ్ షూర్ దే లవ్ ద పాయింట్స్ దట్ ఆర్ బీయింగ్ మెన్షన్ ఓవర్ హియర్. నెక్స్ట్, రైజ్ ఆఫ్ ట్రయాంగులర్ కోఆపరేషన్. ఎవరి ట్రయాంగులర్ కోఆపరేషన్? US, UK, EU అలాంగ్ విత్ UK. సో ట్రైలేటరల్ పార్ట్నర్షిప్స్, GIP అంటే గ్లోబల్ ఇన్నోవేషన్ పార్ట్నర్షిప్స్. సో ఇట్ ఈస్ బికమింగ్ DAC వర్సెస్ నాన్ DAC మెంబర్స్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. నెక్స్ట్, దీనివల్ల డోనర్ బేస్ భయంకరంగా పెరిగింది, ఇంప్లిమెంటేషన్ లెవెల్స్ కూడా భయంకరంగా పెరిగినాయి, ఎస్పెషల్లీ విత్ రెస్పెక్ట్ టు దిస్ కోఆపరేషన్. దీనివల్ల ఏమవుతుందంటే ఫండింగ్ పెరిగింది, $67 million to $1.1 billion పెరిగింది. న్యూ ప్రాజెక్ట్స్ ఇన్ 5 కంట్రీస్ స్టార్ట్ చేసినాయి. ఈ 5 కంట్రీస్ ఏంటంటే ఇండియా, జర్మనీ, UK, EU as well as France and USA అకార్డింగ్ టు ది ఆర్టికల్. నెక్స్ట్,
ఇన్వెస్ట్మెంట్ గ్యాప్ ఇన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్, అది వెరీ ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మాత్రం కరెక్ట్గా పైసలు అందుతలేదు. ఫైనాన్షియల్ ఎస్టిమేట్స్, పాండమిక్ ఇంపాక్ట్, ఎస్డిడి అంటే మీకు తెలుసు సస్టైన్ డెవలప్మెంట్ గోల్స్ అండ్ యూఎన్ ప్రొజెక్షన్స్కి అసలు పొంతన లేదు. రిక్వైర్డ్ ఇన్వెస్ట్మెంట్ జంప్ ఫ్రమ్ $2.5 trillion to $4 trillion by 2024 అండ్ ఫర్దర్గా ఇంకా ఎక్కువ అవుతుందని బేసికల్గా ఫీలింగ్. సో COVID-19 వల్ల ఎస్డిజి ఫండింగ్ గ్యాప్ చాలా వచ్చింది. సో $4 trillion హ్యూజ్ ఫిజికల్ ప్రెషర్ ఆన్ డెవలపింగ్ నేషన్స్ వల్ల డెవలపింగ్ నేషన్స్కి బికాస్ ఆఫ్ దిస్ ఫండింగ్, ల్యాక్ ఆఫ్ ఫండింగ్ చాలా ప్రెషర్ ఫేస్ చేస్తున్నారు. దట్స్ ద పాయింట్. అనదర్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ ఆర్ గిగ్ వర్కర్స్ ఇంక్లూడెడ్ ఇంటూ ద సర్వే, అది బేసికల్గా. సో గిగ్ వర్కర్స్ అంటే ఏంటి? ఫస్ట్ గిగ్ వర్కర్స్ అంటే నార్మల్ ఎంప్లాయ్మెంట్తో కాకుండా వేరే వేరే చిన్న చిన్న వర్క్స్ కూడా చేసుకుంటూ ఉంటారు, చేసుకుని డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో ఇది ఎందుకు ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంటే బికాస్ ఓన్లీ త్రూ గిగ్ వర్కర్స్ అండ్ మూన్ లైటింగ్ అంటారు. మూన్ లైటింగ్ అంటే దే విల్ హ్యావ్ అన్ ఎంప్లాయ్మెంట్, అది కాకుండా వాళ్ళు సపరేట్గా వేరే కంపెనీస్ నుంచి చిన్న చిన్న కాంట్రాక్ట్స్ తీసుకుని దే విల్ స్టార్ట్ వర్కింగ్ అండ్ దే విల్ గెట్ పేమెంట్. సో దట్ ఈస్ కాల్డ్ మూన్ లైటింగ్. అపార్ట్ ఫ్రమ్ ద రెగ్యులర్ కాంట్రాక్ట్ దే ఆల్సో హ్యావ్ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఫర్ దెమ్సెల్వ్స్. గిగ్ వర్కర్స్ అంటే నాట్ దే జస్ట్ డూ వన్ ఎంప్లాయ్మెంట్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ దే డూ వర్క్స్ లైక్ స్విగ్గీ, జొమాటో ఇట్లాంటి చేసేవాళ్ళు, ర్యాపిడో నడిపేవాళ్ళు, వీళ్ళందరూ మెయిన్ వర్క్ వేరేది ఉంటుంది కానీ దీస్ ఆర్ సైడ్ ఇన్కమ్ లాగా పెంచుకుంటారు. సో ఈ గిగ్ వర్కర్స్ మూన్ లైటింగ్ చేసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఎకానమీ ఈస్ క్లోజ్ టు $2.3 billion ఉందంట. అంటే ఇంత అమౌంట్ ఆఫ్ మనీ ఎకానమీలో సర్క్యులేట్ అవుతుంది బికాస్ ఆఫ్ దిస్ గిగ్ వర్కర్స్. వన్స్ బికాస్ ఈ సోషల్ గ్రూప్కి, ఈ జనానికి ఇంత డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఒకటేసారి గవర్నమెంట్ దీన్ని చూడడం మొదలెట్టింది, అబ్జర్వ్ చేయడం మొదలెట్టింది. వీళ్ళని కూడా మన బేసిక్ బడ్జెటరీ స్కీమ్స్లో కానీ లేకపోతే మన లేబర్ ఫోర్స్ దీంట్లో కానీ ఇంక్లూడ్ చేయాలని ఓవరాల్ ఆర్టికల్ ఎనాలిసిస్. ఇది స్టోరీ లైన్ ఆఫ్ దట్ పర్టికులర్ టాపిక్. సో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, క్విక్గా గ్లాన్స్ కొడదాం. సో ఫస్ట్ పిఎల్ఎఫ్ఎస్ అంటే ఏంటిది? పిఎల్ఎఫ్ఎస్ అంటే పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే, అది చాలా ఇంపార్టెంట్ మనకి. సో గిగ్ వర్కర్స్ని either they are calling them self-employed or casual employment అంటున్నారు అకార్డింగ్ టు పిఎల్ఎఫ్ఎస్. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ప్రకారంగా గిగ్ వర్కర్స్ని కానీ మూన్ లైటింగ్ చేసే వాళ్ళని సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఆర్ క్యాజువల్ వర్కర్స్ అంటున్నారు. ఎగ్జాంపుల్ స్విగ్గీ రైడర్స్, అర్బన్ కంపెనీ బ్యూటీషియన్స్, మీషో రీసెలర్స్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. దీనివల్ల ఏంటంటే నో టార్గెటెడ్ స్కీమ్స్ ఆర్ దేర్ అండ్ యాక్యురేట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి లేదు. సో నాట్ క్లియర్లీ డిఫైన్డ్, పూర్లీ కౌంటెడ్ కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ అకార్డింగ్ 2020. సో గిగ్ అంటే ఏంటిది? నాన్ ట్రెడిషనల్ ఆర్ యాప్ బేస్డ్ వర్కర్స్ని గిగ్ వర్కర్స్ అంటారు. సో వర్క్ డన్ వయా యాప్స్, ఎగ్జాంపుల్ ఓలా, అమెజాన్, ఫ్లెక్స్, ఇవన్నీ కూడా యాప్ బేస్డ్గా. ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ కంపెనీ తీసుకున్నారు అనుకోండి, మీరు యాప్ బేస్డ్గా మీకు సర్వీస్ అందుతుంది. సో సచ్ కైండ్ ఆఫ్ వర్కర్స్ ఆర్ కాల్డ్ గిగ్ వర్కర్స్. సో దీనివల్ల ఏమంటే ఒక ఫిక్స్డ్ ఎంప్లాయర్ ఉండరు, ప్రతి టాస్క్ బట్టి వాళ్ళకి పేమెంట్ వస్తుంది. సో ఓవరాల్గా ఆ నెలలో ఎంత ఇన్కమ్ వస్తుందో తెలియదు. ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఫ్రీలాన్సింగ్. సో నీతి ఆయోగ్ ప్రకారంగా గిగ్ ఎకానమీ ప్రొజెక్టెడ్ టు హిట్ $23.5 million బై 2029-30 కల్లా ఇంత అమౌంట్ ఆఫ్ పైసలు ఇండియాలో ఫ్లో అయ్యే ఛాన్స్ ఉంది. సో ఫస్ట్ ఫార్మల్ రికగ్నిషన్ అనేది జరుగుతుంది, ప్లస్ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ కూడా జరుగుతుంది అకార్డింగ్ టు ద న్యూ పాలసీ. సో యూత్ మస్తు మంది దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇట్స్ ఫ్లెక్సిబుల్ బట్ ఇన్సెక్యూర్ అన్ఎంప్లాయ్మెంట్ మోడల్, అది ప్రాబ్లం. సో దేర్ ఈస్ లాట్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ. సో కొత్త స్టార్టప్స్ కానీ యాప్ బేస్డ్ వర్కర్స్ కానీ ఒక యాప్ స్టార్ట్ చేస్తారు, దాంట్లో సబ్స్క్రైబర్స్ రావాలి, యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నారు. ఆ యూట్యూబ్ ఛానల్ నుంచి మానిటైజ్ కావడానికి టేక్స్ టైమ్. సో దెర్ ఇస్ నో గ్యారంటీ దట్ యూ విల్ గెట్ మనీ. సో ఎంప్లాయ్మెంట్ ఈస్ నాట్ గ్యారంటీడ్, అది బేసిక్ ప్రాబ్లం అకార్డింగ్ టు ది ఆర్టికల్. అయితే దీనివల్ల న్యూ పాలసీ స్టేట్స్ దట్ ఇట్ మ్యాండేట్స్ సోషల్ సెక్యూరిటీ ఫండ్ ఫర్ ఆల్ ద గిగ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే దే ఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్. ఓలా కావచ్చు, లేకపోతే అమెజాన్ కావచ్చు, ఏ ప్లాట్ఫామ్ అయినా పర్లేదు, దే ఆర్ కాల్డ్ ప్లాట్ఫామ్ వర్కర్స్. Software engineers who are making apps and all these things, they are also called platform workers. So National Security Board created in 2020 E-Shram, very important in the prelims. E-Shram and PMJ. E-Shram ante electronic Shramik registration, digital health ID. Under this particular scheme, Pradhan Mantri Jan Arogya Yojana should be given to the gig workers. So wala health insurance laga matadanta. So which is according to Article 41, right to work and assistance by the state should also provide enough assistance for them. So gig or platform as a distinct category కింద తీసుకుని PLFS లో ఇంక్లూడ్ చేయాలని ఓవరాల్ ఐడియా. సో దీనివల్ల ఆధార్, యూపీఐ అండ్ GSTN, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్సెస్, టు ట్రాక్ గిగ్ ఎర్నింగ్స్ ఎంత ఉన్నాయో కూడా తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసుకుని కొత్తగా వచ్చే గిగ్ వర్కర్స్కి ఒక విధమైన ఫండ్ క్రియేట్ చేయాలని ఓవరాల్ ఐడియా.
సో దీనివల్ల ఒక స్కీమ్ టార్గెటింగ్ చేస్తే ఎగ్జాంపుల్ PMSMY ప్రధాన మంత్రి శ్రమ్ యోగి మాన్ధన్ యోజన, ఈ యోజన లాంటిది తీసుకొచ్చి వేర్ యూ ఐడెంటిఫై దోస్ పీపుల్, క్రియేట్ అ ఆర్గనైజ్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ అండ్ మేక్ దేర్ లైఫ్ వెరీ వెరీ సింపుల్. సో ఇట్లాంటి లేకపోతే గిగ్ పెన్షన్ గానా ప్రొవైడ్ చేయడం అనేది జరగాలి, పెన్షన్స్ అయినా ప్రొవైడ్ చేయాలి, బికాస్ దే డోంట్ నో అట్ వాట్ టైమ్ దే విల్ గెట్ ద పైసల్. దట్ ఈస్ అ హోల్ గేమ్. Next important topic for today is how did Indian universities fare on QS ranking list. ఈ QS ranking list UK based company. ఇదే ర్యాంకింగ్స్, యూనివర్సిటీస్ ఎన్ని స్కాలర్షిప్స్, ఎంతమంది ప్రొఫెసర్స్, వాట్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దే ఆర్ డూయింగ్, ఇవన్నీ లిస్ట్ చేసుకుని దాన్ని బట్టి ర్యాంక్స్ ఇస్తూ ఉంటారు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెయిటేజ్ ఉంటుంది. సో లెట్స్ హ్యావ్ ఎ క్విక్ గ్లాన్స్. సో ఇండియా పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, టాప్ 50లో కాలేజెస్ ఉన్నాయని చెప్పేసి ఓవరాల్ ఆర్టికల్ చెప్పడం జరుగుతుంది. సో అసలు ఫస్ట్ QS అంటే ఏంటిదో చూద్దాం ఫస్ట్. సో దీంట్లో మనకి ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే QS స్టాండ్స్ ఫర్ Quacquarelli Simons. So it's a UK-based global higher education analytics and insight firm. So దీని మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే QS వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ ఇస్తుంది, యాన్యువల్గా ఇస్తుంది. సో దీంట్లో కూడా ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అప్పుడప్పుడు క్వశ్చన్స్ ఎలా అడుగుతా అంటే డస్ ఎ రిపోర్ట్ కమ్ యాన్యువల్లీ, బై యాన్యువల్లీ అట్లా అడుగు ఛాన్స్ ఉంది. సో దిస్ రిపోర్ట్ కమ్స్ యాన్యువల్లీ. QS అంటే Quacquarelli Simons. And it is the most respected international standards of universities. So ఎవరైనా హైయర్ స్టడీస్ చేయాలనుకుంటే ఈ QS ర్యాంకింగ్స్ చూసి దే టేక్ ది అడ్మిషన్ ఇంటూ పర్టికులర్ యూనివర్సిటీస్. ఇది ఏంటంటే బేస్డ్ ఆన్ అకాడమిక్ రెప్యుటేషన్, ఎంప్లాయర్ రెప్యుటేషన్, రీసెర్చ్ ఇంపాక్ట్, ఇంటర్నేషనల్ డైవర్సిటీ అండ్ సస్టైనబిలిటీ మెట్రిక్స్. దీస్ ఆర్ ఆల్ ద థింగ్స్ దట్ దే అబ్జర్వ్. ఫస్ట్ అకాడమిక్ ఒకటి చూస్తారు, ఎంప్లాయర్ ఎట్లా ఉన్నారో చూస్తారు, తర్వాత రీసెర్చ్ ఎట్లా ఉందో చూస్తారు, ఇంటర్నేషనల్ డైవర్సిటీ ఎట్లా ఉందో చూస్తారు, అండ్ సస్టైనబిలిటీ మోడల్స్ ఎట్లా ఉన్నాయో చూస్తారు, సస్టైనబిలిటీ మెట్రిక్స్. So these rankings influenced global student mobility from one country to the other. దానివల్ల ఫండింగ్ డెసిషన్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ప్రెస్టేజ్ పట్టి ఎంత ఫండింగ్ ఇవ్వాలా లేదా అని డిసైడ్ చేస్తారు. మామూలుగా చాలా యుఎస్ కాలేజెస్ కూడా అరౌండ్ $100,000 అట్లాంటి ఫీజు పెడతారు, కానీ ర్యాంకింగ్లో వరస్ట్గా ఉంటుంది. పిల్లలు తెలియక పాపం వెళ్తూ ఉంటారు. సో QS ర్యాంకింగ్ బాగుంది అంటే యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ హార్డ్ ఓన్ మనీ ఇన్ టు దట్ పర్టికులర్ యూనివర్సిటీ. సో ఈ QS ర్యాంకింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో ఉన్న స్టాటిస్టిక్స్ ఏంటో క్విక్గా చూద్దాం. Over 50 Indian universities featured in this particular list. దాంట్లో Indian Institute of Technology Delhi ranked highest at 123 ranks. So rank of IIT Delhi is 123 according to the QS list. అంటే మన మీద 122 యూనివర్సిటీస్ ఉన్నాయి ఓవరాల్గా, అది ఐడియా. సో Ashoka University, Shiv Nadar Institute of Eminence were one of the top notch companies apart from that which is listed. దీనివల్ల ఇండియాస్ గ్లోబల్ అకాడమిక్ ఫుట్ ప్రింట్ ఉంది. త్రూఅవుట్ ద హోల్ వరల్డ్ పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఇండియన్ యూనివర్సిటీస్ అని ఒక ఐడియా వస్తుంది. దానివల్ల గ్లోబల్ బెంచ్ మార్క్ పెరుగుతుంది. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్, ద వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్, షాంఘై అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ ARDW, ఇవన్నీ కూడా అదర్ ఫార్మ్స్ ఇన్ వేర్ ర్యాంకింగ్ ఈస్ బీయింగ్ ప్రిస్క్రైబ్డ్. సో టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ దాంట్లో కూడా ర్యాంకింగ్ ఇస్తారు. అది కాకుండా ARWA, అది షాంఘై వాళ్ళది అకాడమిక్ ర్యాంకింగ్ ఆఫ్ వరల్డ్ యూనివర్సిటీస్ అని వాళ్ళు కూడా ర్యాంకింగ్ ఇస్తారు. ఈ QS కూడా అట్లాంటిది ఒక ఇండైస్ మాట. సో QS అని ఒక ఇండైస్, ద అనేది ఒక ఇండైస్, ARWC అది కూడా ఒక ఇండైస్. సో ఇండైసెస్లో ర్యాంకింగ్స్ ఆఫ్ యూనివర్సిటీస్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. సో QSకి సిమిలర్గా దీస్ థింగ్స్ ఆర్ ఆల్సో దేర్. సో QS స్టాండ్స్ ఫర్ యాజ్ I told you Quacquarelli Simons, UK-based publishers company. So what are the weightages for each one? అది వెరీ ఇంపార్టెంట్ మనకి. సో ఒకసారి ఒక గ్లాన్స్ కొడదాం. అకాడమిక్ రెప్యుటేషన్ 30% వాళ్ళు ఇస్తారు. అవుట్ ఆఫ్ ఎవ్రీ 100 పాయింట్స్ ఉన్నాయంటే 30 పాయింట్స్ ఇస్ ఫర్ అకాడమిక్ రెప్యుటేషన్. రీసెర్చ్ సైటేషన్స్, ఏమైనా రీసెర్చ్ చేస్తే ఒక్కొక్క ఫ్యాకల్టీ ఎన్ని రీసెర్చ్ చేశారు 20% కోటా ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయర్ రెప్యుటేషన్ 15%, ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ అండ్ స్టూడెంట్స్ 10%, స్టూడెంట్ ప్లేస్మెంట్ 5% అండ్ సస్టైనబిలిటీ 5%. ఇట్లా ప్రతిదానికి ఒక వెయిటేజ్ ఇచ్చి దాన్ని పట్టి ఒక పర్టికులర్ యూనివర్సిటీ మంచిదా చెడుదా లేకపోతే పనికొచ్చదా పనికిరాదా అనేది డిసైడ్ చేస్తారు. ఎందుకంటే పబ్లిక్ మనీని ప్రొటెక్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ఓవరాల్ ఐడియా అబౌట్ దిస్ ర్యాంకింగ్ అనాలిసిస్. సో దీనివల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీస్ ఫోకస్ ఆన్ వెల్ రౌండ్ డెవలప్మెంట్, ఎందుకంటే ర్యాంకింగ్ పడిపోతుంది. సో మల్టీ డైమెన్షనల్ ఎవాల్యుయేషన్ సిస్టమ్, ఇట్ ఈస్ మల్టీ డైమెన్షనల్ సిస్టమ్. సో నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ NIRF ఆఫ్ ఇండియా విత్ అకాడమిక్ ఎంప్లాయర్ పారామీటర్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. కానీ మనకి ఎన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్రొఫెసర్స్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని డిఫరెంట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము, ఇంటర్నేషనల్గా ఏమి చేస్తున్నాము, థీసిస్ ఏం సబ్మిట్ చేస్తున్నాము, మన మీద పేటెంట్స్ ఏమైనా ఉన్నాయా లేదా, ఇట్లాంటివన్నీ పెద్దగా మన వాళ్ళు పట్టించుకోరు. కానీ NIRF షుడ్ టేక్ కేర్ ఆఫ్ దట్. ప్రస్తుతానికి ఉంది అకాడమిక్ ఎంప్లాయర్, నువ్వు చదువుకున్నావా, నీకు ఏం ఎంప్లాయ్మెంట్ వచ్చింది,
ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్లో చూస్తారు, ఏం ప్రాజెక్ట్ చేశారు, ఏం చేశారు, ఎవరు పట్టించుకోరు. మా వాళ్ళకి టీసీఎస్లో వచ్చింది, మా వాళ్ళకి ఇన్ఫెస్ట్లో వచ్చింది, మా వాళ్ళకి కార్పొరేషన్లో వచ్చింది, ఫస్ట్ 20 మందికి 30 మందికి ర్యాంకులు వచ్చాయి, ఇంత ప్యాకేజ్, ఇవే మాట్లాడతారు. కానీ వేరే పారామీటర్స్ ఏం చూడట్లేదు. దానివల్ల రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అసలు ఏ యూనివర్సిటీలో జరగట్లేదు. దట్ ఈస్ అ బేసిక్ ప్రాబ్లమ్. సో బేసికల్గా 1:19 ఇస్ ఇండియాస్ కోట్ కరెంట్లీ. యాక్చువల్గా అయితే వరల్డ్ పరంగా 1:10 to 15 ఉండాలి. అశోక యూనివర్సిటీస్ అట్ 1:11.5. సో దీనివల్ల క్వాలిటీ లెర్నింగ్, గ్లోబల్ కాంపిటెన్స్ కొంచెం పెరుగుతాయి. టీచింగ్, ఇట్స్ అ గుడ్ వెరీ టీచింగ్ క్వాలిటీ ఇండికేటర్. నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ NAAC ఫ్యాకల్టీ నార్మ్స్ ప్రకారంగా ఇవన్నీ నడుస్తూ ఉంటాయి బేసికల్గా. ఇది కాకుండా మనకేమో లో ఫారెన్ ఫ్యాకల్టీ బికాస్ ఎన్రోల్మెంట్ రూల్స్ అండ్ హైరింగ్ రిస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి. దీనివల్ల డైవర్సిటీ భయంకరంగా తగ్గుతుంది, గ్లోబల్ ర్యాంకింగ్ పర్ఫార్మెన్స్ కూడా తగ్గుతుంది. గ్లోబలైజేషన్ కి పెద్ద బ్యారియర్ లా తయారవుతుంది ఇఫ్ యు ఆర్ నాట్ ఫాలోయింగ్ ద నార్మ్స్ ఆఫ్ ద వరల్డ్. ఫర్ ఎగ్జాంపుల్ జపాన్స్ గ్లోబల్ 30 ఇనిషియేటివ్ టు అట్రాక్ట్ ఇంటర్నేషనల్ ఫ్యాకల్టీ. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ మనం ఇండియా తీసుకురావాలి. ఇది ఒక సజెషన్. హౌ ద పాలసీ మస్ట్ బి మేడ్. ఖచ్చితంగా ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళు ఏదో గొప్పగా చెప్తారని కాదు. మ్యాటర్ ఏంటంటే అక్కడున్న సోషల్ నార్మ్స్ ప్రకారంగా అక్కడున్న రీసెర్చ్ అన్ని మనకి ఇండియాకి ఈజీగా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దట్ ఇస్ ఓవరాల్ ఐడియా. సో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎంకరేజెస్ రీసెర్చ్ ఎస్పెషల్లీ ఇన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ యాజ్ వెల్ యాజ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో. ఎంప్లాయర్ డ్రివెన్ స్టూడెంట్ ఎంప్లాయ్మెంట్ ఫోకస్ నుంచి తప్పించుకుని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వైపు వెళ్ళాలి. దీనివల్ల ఇన్నోవేషన్, గ్లోబల్ పార్ట్నర్షిప్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిటీ పెరుగుతాయి. నేషనల్ ఎడ్యుకేషన్ స్ట్రాటజీ ట్రాన్స్ఫర్మేషన్. సో EU Horizon Europe for Research and Development R&D కొలాబరేషన్ చేస్తుంది US అండ్ ఇండియా. సో ఇది చేసుకుని ఓవరాల్గా పారామీటర్స్ పెంచుతామని బేసికల్గా ది ఆర్టికల్ ఇస్ టాకింగ్ అబౌట్. అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే ఇస్ డెత్స్ ఇన్ సాంక్చురీస్. వైల్డ్ లైఫ్ సాంక్చురీస్లో టైగర్స్ చచ్చిపోయినాయి. దానివల్ల చాలా ఎన్వైరన్మెంటలిస్ట్ అందరూ చాలా టెన్షన్ పడుతున్నారు. ఎకాలజికల్ సిస్టమ్స్ భయంకరంగా దెబ్బతింటాయని ఓవరాల్ హైలైట్ ఏంటంటే టైగర్ని పాయిజన్ చేసినారు. అది అస్సలు టూ మచ్ అసలు అది. సో ఏంటో చూద్దాం ఒకసారి దీని కదా. సో క్విక్ గ్లాన్స్. సో చనిపోయిన టైగర్స్, ఎలిఫెంట్స్ చనిపోయినాయి, చాలా దారుణాలు. దీస్ ఆర్ ఆల్ ద పిక్చర్స్ అసోసియేటెడ్ విత్ ఇట్. సో వాట్ ఆర్ ద రీజన్స్ అండ్ కాల్స్ ఒకసారి క్విక్ గ్లాన్స్ కొడతాం. ఫస్ట్, టైగర్ పాయిజనింగ్ is a big shocker. Poisoning of tiger. So tigress and 4 cubs poisoned at Mahadeshwara Hills, Hills Wildlife Sanctuary. ముగ్గురు అరెస్ట్, ఫారెస్ట్ స్టాఫ్ ని సస్పెండ్ చేసినారు. దీనివల్ల షాకింగ్ వైల్డ్ లైఫ్ లాస్, స్టాఫ్ అకౌంటబిలిటీ అండర్ స్క్రూటినీ. అంటే వాళ్ళని జాగ్రత్తగా చూస్తున్నారు అనమాట. అమ్మ మీరు ఈ వికాతలు కూడా పడుతున్నారు. సో కీ ఫీచర్స్ ఏంటంటే చనిపోయిన టైగర్ బెంగాల్ టైగర్, ప్యాంథెరా టిగ్రిస్ ఇస్ ద సైంటిఫిక్ నేమ్. సో హిల్స్ అండ్ ఫారెస్ట్ గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ మనము గుర్తుపెట్టుకోవాలి. దాని మీద ఒక మెయిన్స్ క్వశ్చన్ ఛాన్స్. ట్విన్ ప్రోబ్స్ లాంచ్, అంటే 2 ప్రోబ్స్ లాంచ్ చేస్తారు. ప్యారలల్ ఎంక్వైరీస్, కర్ణాటక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ వాళ్ళు రిపోర్ట్స్ డ్యూ ఇన్ 14 days వచ్చే ఛాన్స్ ఉంది. దీనివల్ల మల్టీ ఏజెన్సీ ఓవర్ సైట్ ఉంటుంది అని మంచి ఐడియా. సో NTAC ఈస్ నథింగ్ బట్ ఎపెక్స్ టైగర్ మానిటరింగ్ బాడీ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైరన్మెంట్. NTCA ఇట్ ఈస్ నథింగ్ బట్ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ. రైట్, నెక్స్ట్ సిస్టమిక్ ఫెయిలియర్స్. సిస్టంలో ఉన్న ఫెయిలియర్స్ ఎక్స్పోజ్ చేయడం జరుగుతుంది. ఇష్యూస్ ఏంటంటే కోచింగ్ నెట్వర్క్స్ భయంకరంగా ఉన్నాయి. Staff shortage is another major issue. Delayed jungle patrol payments. Patrol చేసే వాళ్ళకి పేమెంట్ లేకపోతే వాళ్ళే పని చేస్తారు, అదొక ప్రాబ్లం. Compensation for conflict victims కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉంది. So these are all the major issues which are running with respect to systemic failures. So దీనివల్ల ఆన్ గ్రౌండ్ వైల్డ్ ప్రొటెక్షన్ అండ్ మొరల్ భయంకరంగా దెబ్బతింటుంది. సో కోచింగ్ చైన్ అదొక కాన్సెప్ట్. ఫారెస్ట్ ఫోర్స్ అండర్ స్టాఫింగ్, కాన్ఫ్లిక్ట్ రెస్పాన్స్ ల్యాగ్. These are all the concepts which are associated with this systemic failures. Next, justice is completely missing. So low conviction rates. Example, 2023 tigress poisoning in Bandipur unsolved. అది ఇంకా అవ్వలేదు. నెక్స్ట్, నో ఫియర్ ఆఫ్ లా ఎంబాడీస్ వైల్డ్ లైఫ్ క్రిమినల్స్. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిందంటే స్కిన్స్, హార్న్స్, టీత్ ఇవన్నీ కూడా భయంకరంగా ఇల్లీగల్ స్మగుల్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే నేషనల్ వైల్డ్ లైఫ్ శాంక్చురీస్లో ఉన్న యానిమల్స్ని చంపేయడం, వాళ్ళ తోలు తీసేయడము, వాళ్ళ దంతాలు తీసేయడము, ఎలిఫెంట్ టస్క్స్ తీయడము, ఇట్లాంటివన్నీ పెద్ద గ్రే మార్కెట్. అది ఉంటారు ప్రపంచంలో కొంతమంది ఈ కలెక్షన్ ని పెట్టుకుని దాన్ని యాంటిక్స్ గా వాడుకుని ఫైనల్ గా ఒక పర్టికులర్ రేట్ అమ్మేస్తారు. సో దిస్ ఈస్ అ బిగ్ నెట్వర్క్. సో లాస్ కరెక్ట్ గా లేకపోతే ఇట్లాంటివన్నీ జరిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ ద మేజర్ పాయింట్స్ ఆఫ్ ఇట్. అది కాకుండా ఎలిఫెంట్ డెత్, అది కూడా భయంకరంగా జరిగింది. కర్ణాటక లాస్ 291 ఎలిఫెంట్స్ టిల్ నౌ.
30 అవర్ electrocuted అంటే ఎలక్ట్రిసిటీతో చచ్చిపోయినాయి బికాస్ ఆఫ్ బ్యాడ్ వైర్స్ అండ్ ఆల్. సో మెనీ ట్రాప్డ్ ఇన్ స్నేర్స్. హిల్స్లో, బండీపూర్లో, నగరహోల్లో అన్నీ ఇరుక్కుపోయినాయి. ఏషియన్ ఎలిఫెంట్కి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. సో దీస్ ఆర్ ఆల్ ద కీ ఎలిఫెంట్ కారిడర్స్. బండీపూర్ అండ్ నగరహోలే దీస్ ఆర్ ఆల్ మేజర్ ఎలిఫెంట్ కారిడర్స్. ఇక్కడ చాలా ఎలిఫెంట్ డెత్స్ అయినాయి. హ్యూమన్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ సోర్స్ అంటే మనిషికి వైల్డ్ లైఫ్కి భయంకరమైన విషం నడుస్తుంది. 35,580 కాన్ఫ్లిక్ట్ కేస్ వర్ ఫైల్డ్. ఓన్లీ 147 వర్ కంపన్సేటెడ్. 14,000 వర్ పెండింగ్. 918 వర్ డినైడ్. ఇవి స్టాటిస్టిక్స్. దీనివల్ల పబ్లిక్ రిసెంట్మెంట్ భయంకరంగా ఉంది. రిటాలియేటరీ కిల్లింగ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ హర్ట్ చేసింది అనుకో, వాళ్ళు పోస్ట్ చేసి చంపడం జరుగుతుంది. అట్లాంటివి కాల్ రిటాలియేటరీ కిల్లింగ్స్, రివెంజ్ సీక్వెన్సెస్ మాట. సో HWC అంటే హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ కంపన్సేషన్ ఇన్ఎఫిషియెంట్ గా ఉంది. ఇది కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. నెక్స్ట్, కర్ణాటకస్ ఎలిఫెంట్స్ 2023 ఎస్టిమేట్స్ ప్రకారంగా 6,400 ఎలిఫెంట్స్, హైయెస్ట్ ఇన్ ఇండియా. 563 టైగర్స్ యాజ్ పర్ 2022 సెన్సస్. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి? కర్ణాటకలో ఉన్నాయి. ఇది హైలైట్. సో ఇక్కడే మేజర్ ఇష్యూ జరిగింది. సో దీనివల్ల కన్జర్వేషన్ ప్రైడ్ తీసుకుంటుంది, బట్ రైజింగ్ డెత్స్ కూడా అట్లనే ఉన్నాయి. సో లార్జెస్ట్ ఏషియన్ ఎలిఫెంట్ పాపులేషన్ ఇస్ ఆల్సో ఇన్ కర్ణాటక. దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. డిస్ట్రక్టివ్ ప్రాజెక్ట్స్ భయంకరంగా పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పవర్ లైన్స్. గోవా తార్మర్లో కాళీ టైగర్ రిజర్వ్ అదొకటి ఎఫెక్ట్ అయింది. శరావతి హైడల్ ప్రాజెక్ట్ వల్ల ఈ ఫారెస్ట్ ని క్లియర్ చేసి దానివల్ల పెట్టడం జరిగింది. దానివల్ల ఫారెస్ట్ కారిడర్స్ ఆర్ ఇన్ బిగ్ రిస్క్. సో ఇట్లాంటి ఒక ఎగ్జాంపుల్ ఇవ్వచ్చు. సో ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ వర్సెస్ వైల్డ్ లైఫ్, డెవలప్మెంటల్ వర్సెస్ ఫారెస్ట్, ఇట్లాంటివన్నీ కూడా మనం మెన్షన్ చేయడానికి చాలా పనికొస్తాయి. సో ఐ కెన్ పుట్ అ స్టార్ మార్క్ ఫర్ దిస్. సో హ్యాబిటాట్ ఫ్రాగ్మెంటేషన్ అండ్ కారిడార్ డిస్ట్రక్షన్ ఆర్ 2 things which are definitely happening. దీనివల్ల లీనియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వెస్టర్న్ ఘాట్స్ ఎకోసిస్టమ్ కూడా భయంకరంగా రిస్క్ లో ఉంది. సో ఎకలాజికల్ ఫాలోఅవుట్ ఏమవుతుందంటే, ఎంక్రోచ్మెంట్ డ్రైవ్స్ వైల్డ్ లైఫ్ ఇంటూ విలేజెస్, ఇంక్రీజింగ్ పోచింగ్ అంటే కిల్లింగ్ మాట. డెత్స్ అండ్ పానిక్ కూడా క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ అవుతుంది. ఎక్స్టింక్షన్ ఆఫ్ స్పైరల్స్. ఇట్లా చంపుడు పోతే ఫైనల్ గా స్పీషీస్ అని నెక్స్ట్ డే మనం బొమ్మలకి చూపెట్టాలి, బాబు ఇది టైగర్ నానా, ఇది లయన్ నానా చూపెట్టాల్సి వస్తుంది. సో హ్యూమన్ యానిమల్ ఇంటర్ఫేస్, లాస్ ఆఫ్ బఫర్ జోన్స్, దీస్ ఆర్ ఆల్ ద కాన్సెప్ట్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ పర్టికులర్ టాపిక్. సో ఆల్ దీస్ ఆర్ వెరీ యూస్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్ యాజ్ వెల్ as essays కి చాలా పనికొస్తాయి. సో ప్లీజ్ కీప్ దిస్ ఇన్ మైండ్. మీ వర్క్ ఏం లేదు, మంచిగా రివైజ్ చేయండి చాలు. వీడియో చూడండి, ఆర్టికల్ చదవండి, రివైజ్ చేయండి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ ప్రిపరేషన్ స్టైల్. సో పాయింటర్స్ ఆర్ ఇంపార్టెంట్. స్టోరీ లైన్ ఇస్ నో ఇన్ యూపీఎస్సీ దే విల్ నాట్ ఆస్క్ యూ వాట్ హ్యాపెండ్, స్టోరీ ఏమైంది అని ఎవరు అడగరు. దీనివల్ల మీరు ఏం నేర్చుకున్నారని అడుగుతారు. దానికి మీ దగ్గర పాయింట్స్ ఉండాలి. ఆ పాయింట్స్ నేను డైరెక్ట్గా మీకు ప్రెజెంట్ చేస్తున్నాను. సో స్టార్ట్ వర్కింగ్ ఆన్ దట్ పార్ట్. సో మీరు ఒక టాపిక్ చెప్పగానే ఏమేమి పాయింట్స్ రాయాలి, ఇది చూసారా, ఇట్లాంటి పాయింట్స్ మీరు మెన్షన్ చేస్తూ ఉంటుంటే అప్పుడు కరెక్ట్ చేసే వాళ్ళకి అరే మస్తు రాసిందని అనిపిస్తుంది, లేకపోతే బిస్కెట్ అయిపోతుంది తర్వాత మెన్షన్. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ టుడే. ఇది కాకుండా మేజర్ శాంక్చురీస్ ఇక్కడ ఉన్న మెన్షన్ చేసినవి: హిల్స్ వైల్డ్ శాంక్చురీ, బందీపూర్ టైగర్ రిజర్వ్, నాగర్హోలే నేషనల్ పార్క్, కాళీ టైగర్ రిజర్వ్. ఏవేవి ఎఫెక్ట్ అయినాయి? బెంగాల్ టైగర్స్ ఎఫెక్ట్ అయినాయి, ఏషియన్ ఎలిఫెంట్స్, లెపర్డ్స్, వైల్డ్ బోర్స్, bogoras and conflict zones. These are all the things which are affected, and these are all the sanctuaries which are mentioned in this particular article. So ఇది మీరు గుర్తుపెట్టుకోండి చాలు. నెక్స్ట్ టాపిక్, మూన్ డస్ట్ ఇస్ లెస్ హార్మ్ఫుల్ దెన్ ఎర్త్ డస్ట్, బట్ డోంట్ టేక్ అ డీప్ బ్రీత్. సో ఈ స్పేస్ డస్ట్ అనేది పెద్ద కాన్సెప్ట్. సో మూన్ డస్ట్ వర్సెస్ ఎర్త్ డస్ట్, ది ఆర్టికల్ ఇస్ అబౌట్ దట్. సో ఒకసారి హ్యావ్ అ క్విక్ గ్లాన్స్ అట్ ఇట్. మూన్ డస్ట్ ఇస్ లెస్ హార్మ్ఫుల్ బికాస్ PM 2.5, దట్ ఈస్ ద డేంజరస్ పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5. అందుకంటే ఎక్కువ పీల్స్తే మీరు ఫట్టమంటారు. సో అకార్డింగ్ టు దట్, మూన్ డస్ట్ ఇస్ లెస్ హార్మ్ఫుల్ దెన్ ఎర్త్స్ PM 2.5, పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5. ఇది బేసిక్ ఐడియా. 2.5 ఏమంటే మీకు తెలుసు కదా, 2.5 మైక్రోమీటర్స్ అంటున్నమాట. సో మైక్రో అంటే 10⁻⁻⁶ మీటర్స్. దీనివల్ల బట్ స్టిల్ ఇట్ కెన్ కాజ్ డ్యామేజ్ టు ద లంగ్ సెల్స్ కి భయంకరంగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. లైక్ bronchial cells as well as alveolar cells, ఇవన్నీ లంగ్ సెల్స్ ఇవన్నీ. సో దీన్ని కూడా దో ఇట్ ఈస్ నాట్ యాజ్ డేంజరస్ యాజ్ ఎర్త్ డస్ట్, బట్ ఇట్ కెన్ స్టిల్ ఎఫెక్ట్ లంగ్స్. దట్ ఈస్ ద ఐడియా. సో హెల్త్ రిస్క్ భయంకరంగా ఉంది ఫర్ ఎస్పెషల్లీ ఆస్ట్రోనాట్స్. రీసెంట్గా ISS అన్ని ప్రోగ్రామ్స్ చేసాం కాబట్టి దిస్ టాపిక్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బ్రెత్ మూన్ డస్ట్ కుడ్ బి డేంజరస్, ఎస్పెషల్లీ ఫర్ ఇండస్ట్రియల్ డస్ట్. ఓకే, నెక్స్ట్, స్మోక్ ఫ్రమ్ క్యాండిల్ PM 25 వర్సెస్ డస్ట్ ఫ్రమ్ సిమెంట్. ఎంత
క్యాండిల్ నుంచి కూడా స్మోక్ వస్తుంది, డస్ట్ నుంచి కూడా స్మోక్ వస్తుంది. క్యాండిల్ నుంచి వచ్చే స్మోక్ ఈజ్ లైక్ మూన్ డస్ట్. ఇండస్ట్రియల్ నుంచి వచ్చే డస్ట్ ఏమో ఎర్త్ డస్ట్. సో యూజ్డ్ LMS1 అంటే లూనార్ మేయర్ సిమ్యులెంట్ అండ్ LHS1 లూనార్ హైలాండ్ సిమ్యులెంట్. ఈ రెండు వెరీ వెరీ ఇంపార్టెంట్ టు మిమిక్ రియల్ మూన్ డస్ట్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యువర్ ప్రిలిమ్స్. LMS1 అంటే ఏంటి, LHS1 అంటే ఏంటి క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉంటే. LMS అంటే లూనార్ మేయర్ సిమ్యులెంట్ అంటే సిమిలర్ టు దట్ అనమాట. LHS అంటే లూనార్ హైలాండ్ సిమ్యులెంట్, దట్స్ ఆల్సో సిమిలర్ టు దట్. నెక్స్ట్, దీనికంటే లార్జర్ పార్టికల్స్ హాస్ కాస్డ్ ఇన్ఫ్లమేషన్స్ అంటే స్వెల్లింగ్ లాంటిది అండ్ సెల్ డెత్ అట్ హై కాన్సన్ట్రేషన్స్. అది ప్రాబ్లం. ఏ పార్ట్స్ని ఎఫెక్ట్ చేస్తా అంటే బ్రాంకియోల్ సెల్స్ ఏం చేస్తాయి అంటే దే క్యారీ ఎయిర్ టు ద లంగ్స్. ఆల్వియోరల్ సెల్స్ ఏం చేస్తాయి అంటే హెల్ప్స్ ఇన్ గ్యాస్ ఎక్స్చేంజ్, ఆక్సిజన్ నుంచి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ నుంచి ఆక్సిజన్. సో ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది బయాలజికల్ గా మనకి చాలా చాలా ఏం చేస్తాయి ఈ సెల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో బ్రాంకియల్ సెల్స్ అండ్ అల్వియోల్ సెల్స్ ఈ రెండు కూడా మనకి బయాలజీలో డైరెక్ట్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు ఈ మూన్ డస్ట్ వల్ల స్పేస్ ఎక్స్కవేషన్ చేసే వాళ్ళందరికీ కూడా ఈ బ్రాంకియల్ సెల్స్ కి అల్వియోరల్ సెల్స్ కి చాలా చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ఓవరాల్ ఆర్టికల్ అబౌట్. సో డస్ట్ యాక్టెడ్ లైక్ శాండ్ పేపర్. మీరు ఇల్లు క్లీన్ చేయడానికి శాండ్ పేపర్ వాడతారు కదా, ఆ శాండ్ పేపర్ చేసినప్పుడు డస్ట్ ఎట్లా వస్తుంది అట్లా డస్ట్ వస్తుంది మూన్ డస్ట్ లంగ్స్ లోపల వస్తుంది, ఎస్పెషల్లీ వెన్ కాన్సన్ట్రేషన్ వాస్ వెరీ వెరీ హై. దీనివల్ల డస్ట్ యాక్టెడ్ లైక్ శాండ్ పేపర్, అది మేజర్. సో దీస్ ఆర్ ఆల్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దట్. సో అపోలో ఆస్ట్రోనాట్స్, NASA's Apollo program 19th century faced eye as well as skin irritation from lunar dust. The dust clung to spacesuits due to static electricity, like balloons attract air. That is the point. So ఏ బెలూన్స్ ఎట్లా ఎయిర్ని అట్రాక్ట్ చేస్తాయో ఆ స్పేస్ సూట్స్ కూడా ఆ డస్ట్ని అలా పెట్టినాయి. దానివల్ల అక్కడ అప్పుడు వెళ్ళిన అపోలో ఆస్ట్రోనాట్స్కి స్కిన్ ఇంకా ఐ ఎలర్జీస్ వచ్చాయి. సో మూన్ డస్ట్ బిహేవ్స్ లైక్ పౌడర్డ్ టాల్కమ్ స్టికింగ్ టు స్వెటీ స్కిన్, కాసింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఇరిటేషన్. సో నాసా మీకు తెలిసిందే, NCNSA చైనా నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ ప్లానింగ్ ఆర్టెమిస్ 3 2026లో లూనార్ మిషన్ విత్ ఆస్ట్రోనాట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. సో నాసా ప్లస్ చైనా ప్రోగ్రామ్. సో దీంట్లో ఈ మూన్ డస్ట్ ని ప్రివెంట్ చేయడానికి బేసిక్గా ఐడియా. దీనివల్ల ఒక ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ కావాలి, ఎయిర్ ఫిల్టరేషన్ సిస్టమ్స్ అండ్ మెడికల్ ప్రోటోకాల్స్ కూడా ఉండాలి. దట్ ఇస్ వాట్ దే సేయింగ్. దీనివల్ల హ్యూమన్ లైఫ్ అట్ మూన్స్ హార్ష్ ఎన్వైరన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయొచ్చు. బేసికల్ గా డస్ట్ అనేది ఆల్వియోరల్ సెల్స్ ని చంపేస్తాయి. దానివల్ల లాంగ్ టర్మ్ లూనార్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. డిజైన్ బెటర్ స్పేస్ హ్యాబిటాట్స్ అండ్ హెల్త్ సేఫ్ గార్డ్స్ అనేది ఆయన చెప్పడం జరిగింది, ఆర్టికల్ ఓనర్. Just like air purifiers are used in polluted cities, lunar bases will need advanced filtration to trap moon dust. So, this topic overall important ante India kuda is looking into lot of space programs. So, mana astronauts safe ga undalante moon dust ni prevent cheyali so that they are prevented from any kind of skin or as eye diseases anedi basically ga overall idea. So, ee China inka veeladi program chusin tarvata India kuda kotta moon mission pedutundi. Daniki we should be ready for it. That is the overall storyline of this particular data. So, మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే వీడియోని చూడండి, పాయింట్స్ కలెక్ట్ చేసుకోండి, బికాస్ దీస్ పాయింట్స్ హావ్ బీన్ సెలెక్టివ్లీ కలెక్టెడ్. మీకు డైరెక్ట్గా మెయిన్స్కి ప్రిలిమ్స్కి డైరెక్ట్గా యూస్ఫుల్. స్టార్ పెట్టింది, బ్లాక్స్ పెట్టింది, జాగ్రత్తగా చూసుకోండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. షమంత్ పాడికొండల సైనింగ్ ఆఫ్. బై.